సందా రాఘవ గారు, సతీష్ గారు, ఇంకా చంద్ర గారు, లోకేష్ గారు, పెనసే సుధాకర్ గారు, మా అక్క జయశ్రీ గారు, కాటమయ్య గారు, మునుగుప్ప ఎంపీపీ ఆదినారాయణ యాదవ్ గారు, సాకే ఓబిలేష్ గారు, వేదిక మీద ఉన్న ఇతర మిత్రులకి, ధర్మవరం పట్టణ ప్రజలకి, ముఖ్యంగా చేనేత సోదరులకి, మరీ ముఖ్యంగా పెద్ద ఎత్తున హాజరైన అక్క చెల్లెలందరికీ కూడా నమస్కారం. జాతీయ చేనేత దినోత్సవం సందర్భంగా కేవలం ధర్మవరంలో ఉంటున్న చేనేత సోదరులకు మాత్రమే కాకుండా 2 తెలుగు రాష్ట్రాల్లో అదేవిధంగా దేశవ్యాప్తంగా ఎంతో ఘనమైన వారసత్వ సంపదగా మనకు అందించబడిన హస్తకళలకి ఒక ప్రాభవాన్ని తెచ్చి ఇవాళకి వాటిని జీవనాధారంగా చేసుకుని అటువంటి అద్భుతమైన కళ అంతరించిపోకుండా వర్తమాన తరాలకి, భావి తరాలకి అందిస్తున్న చేనేత సోదరులందరికీ కూడా చేతులెత్తి హృదయపూర్వకంగా నమస్కరిస్తున్నాను. అందరికీ శుభాకాంక్షలు కూడా తెలియజేస్తున్నాను. ఏదైనా ఒక మంచి పని జరిగినప్పుడు ప్రకృతి కూడా పులకరిస్తుంది. అడిగితే కానీ వరాలివని ప్రభుత్వాలు మనం చూస్తూ వచ్చాం. అటువంటిది అడగకుండానే ఇవాళ వరాలు ఇచ్చే ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం ఉంది. ప్రకృతి పులకరించింది ఎందుకన్నానంటే వాతావరణం ఆహ్లాదకరంగా మారింది. ఉదయం నుంచి చూస్తున్నా వర్షం వచ్చే సూచనలు ఉన్నాయి, వర్షం వచ్చే సూచనలు ఉన్నాయని. ఇక్కడికి వస్తే ప్రకృతి ఆహ్లాదకరంగా ఉంది. వర్షం వచ్చే సూచన కనిపిస్తున్నా వర్షం రావట్లేదు. ఎందుకంటే ఈ సమావేశం చివరి వక్త మాట్లాడేదాకా వర్షం కూడా ఆగాలనుకుంది. ఎందుకంటే మన చేనేత దినోత్సవాన్ని ప్రకృతి కూడా పులకరిస్తూ ఇవాళ నాకు కనిపిస్తాం. సంవత్సరం అయింది కూటమి ప్రభుత్వం వచ్చి. ఆ పథకాలను గమనించలేదు. ప్రతి పథకము ఇవాళ మనకు అందుతా ఉంది. పెన్షన్లు వచ్చాయి, 10,000 కోట్లు అదనంగా వచ్చాయి. దీపం పథకం వచ్చింది. అక్క చెల్లెలకి ఇంట్లో ఒక సిలిండర్లు ఉచితంగా 2-3 సిలిండర్లు ఉచితంగా రావడం మొదలైంది. అన్న క్యాంటీన్లు వచ్చాయి. కడుపు నిండా మంచి భోజనం అందుబాటులోకి వచ్చింది. ఇంట్లో 1-2-3 పిల్లలు ఎంతమంది ఉంటే అంతమందికి 15,000 చొప్పున తల్లికి వందనం కార్యక్రమం వచ్చేసింది. వ్యవసాయ ఆధారిత దేశం, రాష్ట్రం మన జిల్లా కూడా. వాటిని దృష్టిలో పెట్టుకుని అన్నదాత సుఖీభవ కింద 20,000 రూపాయలు వచ్చేసాయి. ఇవన్నీ కాక మహిళలకి ఉచిత బస్సు వచ్చింది. పుట్టింటికి వెళ్లి అమ్మని చూసి రావచ్చు, ఇంకో ఊరికి వెళ్లి చెల్లిని తీసుకుని రావచ్చు. అవసరమైతే తోడికోడలతో కొట్టాడాలంటే బస్సులు ఉచితంగా పోయి తోడికోడలతో కొట్టాడి రావచ్చు. అప్పుడప్పుడు వెళ్లి ఉచితంగా బస్సున్న రోజు బొమ్మంటే ఎలాగో పోరు కాబట్టి అప్పుడప్పుడు వెళ్లి అత్తలు కూడా చూసుకుని రావచ్చు. ఇన్ని రకాల వరాలు ఇచ్చిన కూటమి ప్రభుత్వం, చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు ఇవాళ కొత్త వరం కూడా చేనేతలకి. వ్యవసాయం తర్వాత ఎక్కువ మంది ఆధారపడిన రంగం ఏంటంటే చేనేత రంగం కాబట్టి వారిని ఆదుకోవడం కోసం నిన్న వరాలు కురిపించేశారు కేబినెట్ లో. ఒక 20 రోజుల క్రితం ఈ నెల, పోయిన నెల నేను, శ్రీరామ్ గారు, మధు గారు వెళ్ళినప్పుడు పెన్షన్ వస్తున్నాయి, పిల్లలకి తల్లి వందనం వస్తున్నాయి, దీపం వస్తున్నాయి, అన్ని వస్తున్నాయి. చివరిలో 200 సబ్సిడీ, తర్వాత 24 మగ్గం వేతనాలు అని అడగడం మొదలుపెట్టారు. మేమన్నాం, అమ్మా ఇన్ని వస్తున్నాయి కదా, సంవత్సరంలో ఎవరన్నా ఎప్పుడన్నా చేశారా? గతంలో మీకు గుర్తుంది, 2,000 నుంచి పెన్షన్ 3,000 పోవాలనేసరికి 5 సంవత్సరాలకి తిరిగిపోయింది. మేము 1 సంవత్సరంలో అన్ని ఇచ్చేస్తున్నాం కదా, అయినా
ముఖ్యమంత్రి గారు చాలా సానుకూలంగా ఉన్నారు. ఇది ఇంకో 3 నెలల నుంచి 6 నెలలు పట్టొచ్చు, అర్థం చేసుకోండి అంటే అందరూ కూడా రాష్ట్రంలో ఉన్న ఆర్థిక పరిస్థితుల దృష్ట్యా ప్రతికూలత దృష్ట్యా మీరు అర్థం చేసుకోండి అంటే అందరూ సరే 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 అన్నారు. మేము కూడా 3 నెలలు కావచ్చు 6 నెలలు కావచ్చు అనుకున్నాం. కానీ నేను నెల కూడా పూర్తి కాలే. అప్పుడే 6 నెలల తర్వాత చేస్తామని చెప్పిన మాటని నెల తిరక్క ముందే చేనేత మద్యానికి 200 యూనిట్ల సబ్సిడీగా, పవర్లూమ్ కుటుంబాలకి 500 సబ్సిడీగా, ఇప్పుడే ఎంత మొత్తం మిగులవుతుందో సోదరుడు శ్రీరామ్ గారు చెప్పారు. ఇచ్చే ప్రయత్నం చేసి ఇవన్నీ కాకుండా గతంలో చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఎన్డీఏ 1 ప్రభుత్వం ఉన్నప్పుడు ఏదైతే 24,000 రూపాయలు అందుతుందో దాని తర్వాత ప్రభుత్వం కొనసాగించింది. కానీ నిజమైన లబ్ధిదారులకు ఇవ్వకుండా ఈ ధర్మవరంలో ఎవరు చేనేతలు, ఎవరు అర్హులు, ఎవరికి నిజంగా అర్హత ఉంది, ఎవరు ఇతర రాజకీయ పార్టీలకు సంబంధించిన వాళ్ళు వీళ్ళిద్దరికి మొత్తం చిట్టా తెలుసు. గతంలో 24,000లో పోతున్న వాళ్ళలో చాలా మంది నిజమైన అర్హత కలిగిన వాళ్ళు చేనేతలు కాదు, రకరకాల వాళ్ళకు పోయేది. ఎవరు గొప్పపోయేది సరే. ఇప్పుడు అట్లా కాకుండా అర్హత కలిగిన ప్రతి చేనేతకి 25,000 రూపాయలు సాలీన ఇవ్వడం జరిగింది. నిన్న మరీ ముఖ్యమంత్రి గారు 25,000 గతంలో మనం 24,000 ఇచ్చాం, తర్వాత ప్రభుత్వం అదే కొనసాగించింది, అవకాశం ఉంటే 30,000 ఇవ్వాలని చెప్పి నేను క్యాబినెట్ తో మాట్లాడితే ఆ ఫైనాన్స్ సంబంధించిన అధికారులు లేచి సార్ ఇవాళ ఉన్న పరిస్థితుల్లో ఇన్ని పథకాలు చేపడుతున్నాం, దేశంలో ఎక్కడ కూడా ఇంత పెద్ద ఎత్తున సంక్షేమ పథకాలు చేపడుతున్న రాష్ట్రం ఇంకొకటి లేదు, అది కేవలం కూటమి ఆధ్వర్యంలో నడుస్తున్న ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మాత్రమే, రాష్ట్రం మాత్రమే. కాబట్టి ఈ ఆర్థిక పరిస్థితుల దృష్ట్యా దాన్ని మీరు ఇప్పుడే వద్దు 25,000 రూపాయలకు లేదు 24,000 చేద్దామని అంటే అట్లా కాదు, కనీసం 1,000 అయినా పెంచాల్సిందే. ఏం చేస్తారో తెలియదు. ఎన్ని ఇబ్బందులున్నా సరే చేనేతలు చాలా కఠిన పరిస్థితుల్లో దుర్భర జీవితాన్ని గడుపుతున్నారు. అంతో ఇంతో ఈ ప్రభుత్వం నుంచి నేను వారి సాయం చేయాలి, నేను పవన్ కళ్యాణ్ గారు అది మాట ఇచ్చున్నామని చెప్పి 25,000 రూపాయలకు పెంచడం జరిగింది. 190 కోట్ల రాష్ట్రం మీద అదనపు భారం పడుతుంది. చేనేత మద్యాలకు ఇస్తున్నారు 200 యూనిట్ల సబ్సిడీ కారణంగా 149 కోట్లు అయితే పవర్ లూమ్ కుటుంబాలకు ఇస్తున్న సబ్సిడీ 41 కోట్లు, మొత్తం కలిసి 190 కోట్లు ఇవాళ అదనపు భారం పడుతున్నా కూడా రాష్ట్రంలో ఉంటున్న 1,27,000 కుటుంబాలు ఏదైతే చేనేత ఆధారంగా జీవిస్తున్నాయో వారికి అందరికీ ఎంతో ఇంతో సహకారంగా నిలబడాలనే ఒక ప్రభుత్వం లక్ష్యంగా చేసుకుని ఇవాళ ఆ 25 ఈ పథకాలు అయిపోయిందా? కాదు. మళ్ళా ఇవాళ జీఎస్టీ 5% చేనేతల మీద ఉంది కాబట్టి ఆ 5% జీఎస్టీని మళ్లీ రాష్ట్ర ప్రభుత్వమే భరించి చేనేతలకి 1% కూడా జీఎస్టీ లేకుండా తద్వారా ఆర్థిక లాభం జరిగేలాగా కూడా నిర్ణయం చేస్తుంది. చేనేతల పొదుపు గురించి చెప్పాల్సిన బాధ్యత ఉంది కాబట్టి ప్రభుత్వం ఇవాళ 8% చేనేతలు పొదుపు చేసుకుంటే రాష్ట్ర ప్రభుత్వం 16% ఇచ్చి దాని తర్వాత మళ్ళీ ఆ డబ్బుని మొత్తం చేనేతలకు అందించే ప్రయత్నం చేస్తామని. ఇటువంటి మామూలుగా అయితే సంఖ్య చాలా తక్కువ కదా, ఏముంది తర్వాత చేద్దాంలే, ఎందుకంటే రాజకీయ నాయకులు రాజకీయ పార్టీలు ఓట్ల కోసమే చూసుకుంటుంటాయి. ఓట్లు ఎక్కువ ఉన్న సంఖ్య చూస్తే వాటికి మాత్రం ముందు చేద్దాం, తర్వాత చూద్దాం, గాలి వదిలేద్దామని గతంలో మనం చూసాం. అటువంటివే జరిగాయి. కానీ ఇక్కడున్న ప్రభుత్వం ఓటు ఆధారంగా కాకుండా నిజంగా ఎవరి జీవితాల్లో వెలుగులు నిండాలో, ఎవరైతే దుర్భర పరిస్థితుల్లో ఉన్నారో వారి జీవితాలు మెరుగుపరచడం కోసమే ఒక ధ్యేయంగా పనిచేసే ప్రభుత్వం కాబట్టి ఇవాళ అటువంటి ఆలోచన లేకుండా ఎంత ఆర్థిక భారం ఉన్నా